హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. మనలో మార్పు రానంత వరకు రోజులు మారినా, నెలలు మారినా, సంవత్సరాలు మారినా కూడా మన జీవితంలో ఎటువంటి మార్పు ఉండదు. మార్పు అనేది నేనుండే మొదలవ్వాలి. మనల్ని కన్న తల్లిదండ్రులు మనకేమిస్తున్నారు అని ఆలోచించడం మాని, మనం వాళ్ళకేమిస్తున్నాం, సంతోషపడతారు అని ఆలోచించాలి. మంచితనంలో ఉండాలి, మంచి మనసుతో ఆలోచించాలి. అప్పుడే అంతా మంచే జరుగుతుంది. ఈ రోజుల్లో కొందరు ఎలా ఉన్నారు అంటే, ముందు నీతులు వల్లిస్తారు, మళ్ళీ ఏమీ తెలియనట్టు వెనక కోతులు తవ్వుతారు. జాగ్రత్తగా వీటిని మలుచుకోవాలి. మనశ్శాంతి ఇవ్వని సంపద, ఆరోగ్యం లేని ఆయుష్, అర్థం చేసుకోలేని బంధం అనేది అక్కరకు రాని స్నేహం. ఉన్నా ఒక్కటే, లేకున్నా ఒక్కటే. తన యొక్క వ్యక్తిత్వాన్ని తన ఆస్తిగా భావించే వాడు ఎప్పటికీ రారాజే అవుతాడు. ఇది గుర్తుంచుకోండి. సాటి మనిషికి సహాయం చెయ్యలేని వారు భగవంతుడిని బంగారు పూలతో పూజించిన వ్యర్థమే అవుతుంది. భగవంతుడు మన క్షేమం కోసమే కొన్ని బంధాలను దగ్గర చేస్తాడు, మరికొన్ని బంధాలను దూరం చేస్తాడు. దగ్గర చేసిన బంధాలను అలుసుగా చూడకండి, అలాగే దూరమైన బంధాల కోసం ఎప్పుడు ఆరాటపడకండి. కష్టపడి కొండ ఎక్కితేనే అందమైన దృశ్యాన్ని చూడగలుగుతావు నువ్వు. జీవితం కూడా అంతే, కష్టపడితేనే అందంగా ఉన్న ఆనందాన్ని చూడగలవు. నీ బ్రతుకు తెరువు కోసం ఎన్ని విన్యాసాలైనా చేయి, కానీ ఎదుటివారి బ్రతుకు వినాశనాన్ని కావడానికి మాత్రం నువ్వు మాత్రం అస్సలు కారణం కాకు. గతం గురించి ఆలోచించి భవిష్యత్తును పాడు చేసుకోవడం మూర్ఖుల యొక్క లక్షణం. చేయి జారిన ప్రతి నిమిషాన్ని భూమిపై ఉన్న ఏ సిరి సంపద కూడా తిరిగి ఇవ్వలేదు. సమయాన్ని వృధా చేయకండి. చీకటి నలుపని, వెలుగు తెలుపని అందరికీ తెలుసు, కానీ పోరాడితేనే గెలుపని కొందరికి మాత్రమే తెలుసు. కాబట్టి మీరు మనిషి పుట్టుకగా మరణం వరకు సాగే ప్రయాణమే జీవితం అవుతుంది. చూడగలిగితే ఇక్కడ ప్రతిదీ అద్భుతమే. మీ శత్రువులపై కోపంతో రగిలిపోకండి. మీ ఎదుగుదలను చూసి తానే రగిలిపోయేలా చేయండి. మీ ఎదుగుదలను చూసి ఎదుటవారు ఏడుస్తున్నారు అంటే అది వారి సమస్య అవుతుంది, నీ సమస్య అస్సలు కాదు. దృష్టిలో ఇది పెట్టుకోండి. మనసు పాడు చేసుకోకండి. విజయాల వైపు అడుగులు వేస్తూనే ఉండండి. చదువు ద్వారా సంస్కారం నేర్చుకున్న వాడు, అనుభవాల ద్వారా గుణపాఠం నేర్చుకున్న వాడు జీవితంలో ఎప్పటికీ ఓడిపోడు. మోసం తాత్కాలికంగా ఆనందాన్ని ఇవ్వచ్చు, కానీ ఏదో ఒక రోజు మాత్రం భారీ మూల్యం చెల్లించక తప్పదు. ఆలోచించి మాట్లాడే మాటల్లో అబద్ధం ఉంటుందేమో, కానీ ఆవేశంతో మాట్లాడే మాటల్లో నిజం మాత్రమే ఉంటుంది. కోపంలో వచ్చిన మాటలను పట్టుకుంటే మనసు విరిగిపోతుంది. అలాగే ఆ కోపం వెనుక ఉన్న బాధను తెలుసుకోగలిగితే ఆ బంధం బలపడుతుంది. ఇక నిర్ణయం మీదే. గడిచిన కాలం చాలా బాగుంటుంది, ఎందుకంటే మళ్ళీ తిరుగురాదు కాబట్టి. రాబోయే కాలం మాత్రం అందంగా ఉంటుంది, ఎందుకంటే నచ్చినట్లు ఊహించుకుంటూ ఉంటాం కాబట్టి. ప్రస్తుతం మాత్రం కష్టంగా ఉంటుంది, ఎందుకు అంటే అనుభవిస్తున్నాం కాబట్టి. నిజమే కదా? కఠినమైన జీవిత సత్యం ఏంటి అంటే, ఆలోచించే వాళ్ళు అందరి గురించి ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. ఎవరు ఎలా పోతే నాకెందుకులే అనుకునే వాళ్ళు దర్జాగా, హుందాగా ఉంటారు. మీకు అర్థం చేసుకుంటే మంచిది. మీరు కూడా ఈ విధంగా తూచ తప్పకుండా అయితే ఈ విధంగానే ఆయన చెప్పినట్లు, ఆయన నీతి శాస్త్రాల్లో అయితే మోటివేషన్గా చాలా అయితే చెప్పారు. ఈ విధంగా ఉండగలిగితే గెలుపు వైపు, విజయం వైపు అడుగులు వేసినట్టే. మనల్ని చూస్తూ ఒకరు కుళ్ళుకుంటున్నారు, వాళ్ళు ఓర్వలేకున్నారు అని అనుకుంటే అప్పుడే నీ గెలుపు మొదలైనట్టు. ఎప్పుడు కూడా ఒకరిని చూసి మనం ఏడవడం కాదు, లోపల ఉన్నా కూడా బయటికి నవ్వుతూ కనిపించాము అంటే చాలు, అవతలవాడు కృంగిపోతాడు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి అంటూ ఈ విధంగా ఆయన ద్వారా అయితే ఈరోజు వీడియో ఇదండి. సో చూశారు కదండి ఇవాల్టి వీడియో.
ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేశారు అంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది. సో జీవితంలో ఎలా ఉండాలి అన్నది మీరైతే తెలుసుకున్నారు కదా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో అయితే మరిన్ని మోటివేషనల్ వీడియోస్తో, మరిన్ని మంచి జీవిత సత్యాలు, మంచి సూక్తులతో అయితే మళ్ళీ మనం కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన ఛానల్ని.